గ్రాండ్ గా జరుగుతున్న టీఆర్ఎస్ ప్లీనరీ పార్టీలో లుకలుకలను బయటపెట్టింది. ఆర్భాటాల కంటే అలకలు ఇప్పుడు హైలైట్ అవుతున్నాయి. అలక ఉన్నందెవరో కాదు, సాక్షాత్తు మంత్రి హరీష్ రావే. ఇంతకీ హరీష్ అలకకి కారణం ఏంటి? టీఆర్ఎస్ లో అంతర్గత కుమ్ములాటలు మరోసారి బయటపడ్డాయి. కొంతకాలంగా మంత్రులు కేటీఆర్, హరీష్ రావు మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ప్లీనరీ సాక్షిగా బట్టబయలైంది. ఆధిపత్య పోరు తమకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదన్న అసంతృప్తో తెలియదు గాని మంత్రి హరీష్ రావు అలకపాను పెక్కారు. అన్ని కార్యక్రమాలను ముందుండి నడిపించే ఆయన ప్లీనరీ వేదికపై ముభావంగా కనిపించారు. అంతేకాదు వేదికపైన ఓ మూలన కూర్చున్నారు. ఆయన మొహంలో ప్లీనరీ జరుగుతుందన్న ఆనందం కూడా కనిపించలేదు. తెలంగాణ ఉద్యమంలోనూ రాష్ట్ర సాధనలోనూ కీలక పాత్ర పోషించిన హరీష్ రావు టీఆర్ఎస్ లో నెంబర్ 2గా పేరు తెచ్చుకున్నారు. కానీ కేసీఆర్ తెలివిగా తన కుమారుడు కేటీఆర్ ను తెర మీదకు తెచ్చారు. దీంతో హరీష్ ఆధిపత్యానికి గండి పడింది. అంతేకాదు పార్టీ కార్యక్రమాల్లో హరీష్ కంటే కేటీఆర్ కే ఎక్కువ ప్రాధాన్యమివ్వడం హరీష్ కు నచ్చలేదు. అప్పట్లో విభేదాలు తారాస్థాయికి వెళ్లినా ప్రత్యేక రాష్ట్రం రావడం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటంతో ఆ కోల్డ్ వార్ కి తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పడింది. కానీ ఆ వార్ ఇంకా సైలెంట్ గానే కొనసాగుతుందని టీఆర్ఎస్ లో ఇన్సైడ్ టాక్. తాజాగా ప్లీనరీ వేదికపై విభేదాలు బట్టబయలయ్యాయి. ప్లీనరీ ఏర్పాట్లను తనకు అప్పగించకపోవడం, ప్రచారంలోనూ ఆయనకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో హరీష్ నొచ్చుకున్నారు. కేటీఆర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని అప్పగిస్తారంటూ వచ్చిన ప్రచారం కూడా హరీష్ కు కోపం తెచ్చింది. దీనిపై హరీష్ వర్గం కూడా పార్టీ అధినాయకత్వంపై ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బయట పడకపోవడమే మంచిదని హరీష్ భావిస్తున్నారు. మొత్తానికి మాస్ లీడర్ గా పేరున్న హరీష్ రావు ప్లీనరీ లాంటి ముఖ్యమైన కార్యక్రమంలో ఇలా సైలెంట్ గా ఉండిపోవడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది.